హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కిన్నోస్ వరల్డ్. ఈరోజైతే పెసరపప్పు గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి, చాలా బాగుంది. అట్లా ఆనియన్స్, గరం మసాలా, కొంచెం లెమన్ అట్లా మిక్స్ చేసుకొని తింటే సూపర్ ఉంది. ప్రాసెస్ అయితే చూసేద్దాం. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పునైతే తీసుకున్నానండి. మీకు ఎంత ఉంటే అంతే తీసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే పెసరపప్పునైతే మంచిగా వాష్ చేసుకుంటున్నాను. ఒక 4 to 5 టైమ్స్ అయితే పెసరపప్పుని నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి. నీట్గా అందులో ఉన్న పొట్టు అంతా పోయేలాగా అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని సైడ్కి ఒక 2 hours వరకు 2 or 3 hours ఎంత టైం ఉంటే అంతసేపు ఒక 2 or 3 hours వరకు నానపెట్టేశాక బాగా నానిపోయాక నెక్స్ట్ అయితే పెసరపప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసి పెసరపప్పు అండ్ పచ్చిమిర్చి, మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. నేను మాత్రం మిక్సీ పట్టేశాను. అండ్ ఇలా మనం గారెలు వేసుకునేలాగా పిండిని అయితే మంచిగా రుబ్బుకోవాలండి. కోర్సుగా అయితే పిండిని రుబ్బుకోండి. పిండిని మంచిగా మిక్సీ పట్టుకున్నాక నెక్స్ట్ పిండిలోకి కొంచెం మీకు కరివేపాకు, ఆనియన్స్ వేసి అయితే మంచిగా ఆనియన్స్, కరివేపాకు, ఆనియన్స్, టేస్ట్కి సరిపడంత సాల్ట్ అండ్ కొంచెం జీలకర్ర వేసి అయితే పిండిని మొత్తం అయితే మంచిగా కలుపుకోండి, మిక్స్ చేసుకోండి. మీకు ఎలా పిండికి అవన్నీ పట్టేటట్టయితే మంచిగా మిక్స్ చేసుకోండి. పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ అయితే పొయ్యి మీద కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో టెస్ట్ చేయడం కోసం అయితే ఇలా కొంచెం ఫస్ట్ కొంచెం పిండిని అయితే వేయండి. వేయగానే పిండి పైకి వచ్చిందంటే ఆయిల్ వేడైపోయినట్టే. అండ్ ఇక్కడైతే ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా గారెలు అయితే ఒత్తుకొని వేసేయాలి. ఇలా మాకు చేతితో రాదు, చెయ్యలేము అనుకునే వాళ్ళు ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద కొంచెం పిండి పెట్టి ఇలా అయితే ఒత్తుకోవచ్చండి. ఒత్తేసి ఇలా అయితే వేసుకోవచ్చు. మనం కవర్ మీద ఒత్తుకునేది ఎట్లా అంటే కొంచెం పలసగా ఉంటుంది, చేతి మీద చేసేది కొంచెం లావుగా ఉంటుంది. సో మీకు పలసగా ఇష్టం ఉంటే కవర్ మీద చేసుకోండి. ఆర్ వద్దు, ఏం కాదు, ఏ షేప్ ఉన్న ఏం కాదు అంటే ఇలా చేతితో చేసుకోండి. అండ్ ఇలా మంచిగా ఆయిల్లో వేసి 2 sides అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ అయితే తిప్పుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసి ఇలా సైడ్లో పెట్టుకోండి. నేనైతే బౌల్లో అయితే ఇలా పేపర్ అయితే పెట్టుకున్నానండి, ఎందుకంటే అందులో ఉన్న ఆయిల్ మొత్తం పీల్చుకుంటుందని. మీకు అలా వద్దు ఇలా వద్దు అంటే ఇలా చిన్నగా కూడా వేసుకోవచ్చు అండి, టేస్ట్కి బాగుంటాయి. అలా వేసేసాక నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇవైతే కవర్ మీద చేసిన గారెలు, అవైతే నా చేతితో చేశానండి. ఇప్పుడు చూపించేయి. చేతితో చేసిన దానికి కవర్ మీద చేసిన దానికైతే డిఫరెన్స్ చూడండి, ఇలా ఉంటుంది డిఫరెన్స్. తింటా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.